ఇప్పటి వరకు చాలా గంభీరంగా జరిగింది కార్యక్రమం. మరి ఒక్కసారి చిన్న హాస్య ప్రహసనంతో మిమ్మల్ని అలరించడానికి ఈవీఎస్ కళా సమితి వాళ్ళు బకరా ఎవరిని చేస్తారో చూద్దాం. బకరా దీంట్లో మల్లేశ్వర పట్నాయక్, అనిత, రమేష్ పాల్గొంటారు. ఆఫీస్కి వెళ్ళాలి, ఒక్క బస్సు రావట్లేదు. ఏం చచ్చేది? అదే అసలే మా మేనేజర్ చండ శాసనుడు, కొత్త వచ్చాడు, తినేస్తాడు. బా ఆఫీస్కి వెళ్ళాలి, అదే ఒక్క బస్సు రావట్లేదు, ఒక ఆటో కనబట్టలేదు. ఏంటి ఈరోజు? ఏమండి 34 నెంబర్ బస్సు వెళ్ళిందండి. 69 వెళ్ళింది. 69 నాకు ఆఫీస్లో నేనే బాధపడుతుంటే ఏమంటే 39 బస్సు వెళ్ళిందంటే ఎందుకంటే పిచ్చుకొక్కలా అలా అవుతాడు. టెన్షన్ టెన్షన్ బాబు టెన్షన్. ఇంట్లో కళ్ళతో పోటాడు వచ్చినట్టున్నాడు. ఏం అర్థం కాస్త వెళ్తే చెప్పండి. కాస్త నువ్వు వెళ్ళి ఆర్టిస్ట్ అంటే అడగ, నన్ను కాదు. నేను ఆఫీస్కి వెళ్ళాలని అసలు పాటు పడుతుంటే అవునండి. హలో, ఏంటి? నేను ఆఫీస్కి వెళ్తానే, బస్సు రావా? బస్సు కోసం వెయిట్ చేస్తున్నా బస్ స్టాప్లో. ఏంటి నమ్మవా? అసలు నేను నమ్మించాలంటే నేనేం చేయాలి? లైన్లో ఉంది. ఏమండి మా ఆవిడండి, నేను బస్ స్టాప్లో ఉన్నానంటే నమ్మట్లేదు. కాస్త మీరు చెప్పండి. హలో, నమస్తే అమ్మా. ఏంటి మీ ఆయన? ఉన్నానమ్మా, మీ ఆయన ఎవరెత్తి కదా ఆయన మహేష్ బాబు మోహన్ లాగా ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు. ఓకేనా? నమ్మేవా? నమ్ముతావు. మొగుడిని నేను చెప్తే నమ్ము. రోడ్డు మీద పోయే ప్రతి ఎదవ చెప్పినా నమ్ముతావు. పెట్టే ఫోటో మిమ్మల్ని కదండి, రోడ్డు పోయిపోయాక. గారు నమస్కారం అండి. పొద్దు నుంచి ఆకలిలో ఏం తిండి తినలేదు బాబు. ఏమన్నా దానం చేయండి బాబు. బాబు ధర్మం చేయండి బాబు. పొద్దున్న పని పనులు ఒకటి తయారవుతారు. అరే ఆఫీస్ టైం ఏం వస్తుంది మధ్యలో ధర్మప్రభువులు అయ్యా, ధర్మప్రభువులు దానం చేయండి అమ్మా. దానం చేయండి తండ్రి. ఆకలిగా ఉంది. అన్నం తింటా. అన్నం అంటావా? అన్న క్యాంటీ కదా 5 నిమిషాలు మొఖం చూడు. ఇక ఉన్నపోతే ఉన్నా కాళ్ళు బాగా ఉన్నాయి. అడుగు సార్ నమస్తే అండి. పర్స్ మర్చిపోయాను ఇంట్లోని. ఒక 50 రూపాయలు ఉంటే ఇస్తారా? రేపు ఇదే టైంకి ఇక్కడ తెచ్చిచ్చేస్తాను. అది వాళ్ళు ఉన్నారు కదా, అది మొహం చూడు, తెచ్చుకోవాలి మొహం ఇలా అన్నది. నమస్తే సార్. నమస్తే. ఏంటి? పర్స్ మర్చిపోయాను ఇంట్లోని. ఏం చేయమంటా? ఒక 50 రూపాయలు ఇస్తే రేపు ఇదే టైంకి ఇక్కడ బస్ స్టాప్లో తెచ్చిచ్చేస్తానండి. 100 వద్దా? 50 చాలు సార్. సెల్ ఫోన్ మర్చిపోయావా? లేదండి, మర్చిపోలేదండి. ఇదొక ఏమండి పర్సు మర్చిపోయాను, ఒక 50 రూపాయలు కొన్నట్టు. సెల్ ఫోన్ మట్టి మర్చిపోరండి. మొగుడు నేను ఉన్నా సార్, సెల్ ఫోన్ మర్చిపోయాను. తీసుకుంటున్నాడండి. పొద్దున్నే పలా తింటున్నట్టుంది. నేను ఇంతకు నుంచి అదే పడుతున్నానమ్మా. బాధ బస్ స్టాప్లో పిచ్చి కుక్కలు నివాసం చేస్తుంది మధ్య. ఇదిగో అది ఇవ్వరు కానీ ఇక 100 తీసుకో, పండగ చేసుకో. ఏంటండి? 100 ఇచ్చారు. 500. చాలా థ్యాంక్స్ అండి. పండగ చేసుకో. అమ్మాయి ఏంటి సార్? ఏంటి సార్? అది 500 ఇచ్చాను కదా. అవునండి, 500 ఇచ్చారు. తక్కువ తిన్నా 6 గంటలు ఎక్కువ ఇస్తాను నేను. 1000 రూపాయలు. చాలా చాలా థ్యాంక్స్ అండి. నా పేరు చెప్తుంది. చాలా థ్యాంక్స్ అండి. సార్ ఏంటండి? 1000 రూపాయలు ఇచ్చారు సార్. 1000 రూపాయలు. 1 2 3 10 పండగ చేసుకో. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఓకే. అమ్మాయి
ఇదిగో మా అత్తగారు పెట్టారు పెళ్లి పెళ్లి ఉంగరం గొడ్డేనా? ఫ్రీగా ఇస్తున్నా సరే గోల్డ్ అని అడుగుతుంది. అంటే మీరు అందుకనే తీసిస్తా ఉంటుంటే మా అత్తగారు పెట్టారు అవునండి. గోల్డ్ సమానం వెళ్ళు Thank you, తీసుకో. sir. నా అన్నా, అన్నా, ఇట్లా ఏంటి సార్? మొన్న పండక్కని ఏది ఉగాది పండక్కని మావిడికి గొలుసు చేయించాను. చూసావా? చాలా థ్యాంక్స్ అండి. తీసుకో. థ్యాంక్ యూ సార్. ఇట్లా ఏంటి సార్? ఆడ ఇచ్చారు కదా బయట నా బైక్ ఉంది ఆ తాళం ఇస్తాను ఎవరైనా పిలిపించి ఆ బైక్ తీసుకెళ్ళిపో ఎందుకు సార్ నాకు డ్రైవింగ్ వచ్చాను, నేను వేసుకెళ్ళిపోతాను. తాళం ఏంటి ఓహో ఇందాక మా అబ్బాయి తీసుకెళ్ళాడు సెల్ ఫోన్ తీసుకోపో థ్యాంక్ యూ సార్. బా, ఇట్లా. ఏంటి సార్? వాడేమిచ్చాడు? సెల్ ఫోన్ ఇచ్చారండి. నా కారు తాళాడు, నా సెల్ ఫోన్ రెండు ఇచ్చేసిన. తీసుకో. థ్యాంక్ యూ సార్. డార్లింగ్, ఇద్దరు బకరాలు దొరికారా? దొరికారండి. ఇద్దరిని బాగా ఇచ్చేసాం. ఇద్దరు బాగా బకరాలు ఇద్దరు. Bye. బాయ్. ఆ? ఛీ!